నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన విజయ్ ఈరోజు సీఎం కాబోతా ఉన్నాడు. లేకపోతే వేరే వాళ్ళ అలియన్స్ అయ్యి ఒకవేళ సీఎం కాలేకపోయినా స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కాబోతున్నాడు. మోస్ట్లీ సీఎం అవుతాడని ఆశిద్దాము. 2024లో చాలామంది తెలుగు రాష్ట్రాల్లో తలపతి విజయ్తో కంపేర్ చేసుకుంటూ అంత సీన్ లేదు, రీమేక్ స్టారు అన్ని బాగా ట్రోలింగ్ చేయడం, అతని డ్యాన్స్ మీద, అతని యాక్టింగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎంత ట్రోల్ చేసినా, ఎవరు ఏం చేసినా తనకుండే ఫ్యాన్ బేస్ తనకుంది, తనకుండే క్యాపబిలిటీ తనకుంది. ఎగతాళి చేసిన వాళ్ళందరూ ప్రతిసారి కూడా తన కెరియర్ స్టార్ట్ నుంచి కూడా ట్రోలింగ్ గురవుతానే వచ్చాడు. ఈరోజు 2024లో పార్టీ స్థాపించి, టీవీకే అనే పార్టీని స్థాపించి దాదాపు 200 ధైర్యంగా ఒక్కడే సింగిల్గా పోటీ చేసి 230 సీట్లకు గాను దాదాపు 107 సీట్లు గెలిచాడు. గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి, నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ధైర్యంగా పోటీ చేశాడు, గెలిచాడు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనరల్గా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా మన పవన్ కళ్యాణ్ గారితో. యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎప్పుడు వచ్చాడు తెలుసా? 2008లో ప్రజారాజ్యం పార్టీ లాంచ్ అయింది. ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ తర్వాత 2009లో ఎలక్షన్స్కి వెళ్ళడం, 18 సీట్లు రావడం అప్పుడు చిరంజీవి గారికి. ఆ తర్వాత చూసుకుంటే 2011లో పార్టీ అమ్మేయడం.